'హరిహర వీరమల్లు' సినిమాకైతే ఈరోజు మార్నింగ్ వెళ్ళటం జరిగింది. ఇప్పటికి దాదాపు చాలా రివ్యూలు వినే ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రివ్యూ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. సార్ పవన్ కళ్యాణ్‌ని ఆరాధించేటటువంటి అభిమానులు గాని, భక్తులు గాని ఈ మూవీని ఎక్కువ శాతం లైక్ చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హై మూమెంట్స్ ఇచ్చేటువంటి కొన్ని సీన్స్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. ఇందులో సందేహపడాల్సిన అవసరం లేనే లేదు. సో మాత్రం కొంచెం ఎక్సైటింగ్‌గానే ఉందని చెప్పాలి. కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చేటప్పటికి స్టోరీ మొత్తం మారిపోయింది. హై మూమెంట్స్ ఇచ్చే ఎలిమెంట్స్ అయితే దాదాపు లేవనే చెప్పాలి. అంటే ఫ్లాట్‌గా వెళ్ళిపోయిందనే చెప్పడంలో సందేహం లేదు. అగర్వాల్ మాత్రం చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. అద్భుతంగా చూపించారనే చెప్పాలి. అంటే జ్యోతికృష్ణ గాని, లేకపోతే ఇటు క్రిష్ జాగర్‌మూడి గాని, నిధి అగర్వాల్ అయితే చాలా ప్రత్యేకంగా చూపించారు. ఇందులో డౌట్ లేదు. ఆమె క్యారెక్టర్‌కి అద్భుతంగా ఉంది. ఇందులో ఇంతకుముందు ఉన్నటువంటి కమెడియన్స్ అయితే కొంతమంది వాడారనే చెప్పాలి. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా పాత్ర మేరకే ఉందనే చెప్పాలి. అంతేగాని అంతకు మించినటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే ఈ మూవీలో ఏమీ లేకపోవడం అనేది ఇక్కడ కొంచెం విచారించదగ్గ విషయం. ఏం చెప్పాలంటే కనిపించిన ప్రతి సన్నివేశంలో కూడా ఒక గ్రేస్ ఫుల్ యాక్టింగ్‌తో నటించినటువంటి మన బాబీ డియోల్ మాత్రం ఈ మూవీలో ఎక్స్ట్రార్డినరీగా నటించాడని చెప్పాలి. ఔరంగజేబ్ యొక్క క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడని చెప్పడంలో సందేహం లేదు. సూపర్‌గా నటించాడు. బ్యాక్‌గ్రౌండ్ ఎలివేషన్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. అతనికి కనిపించిన ప్రతిసారి కూడా కరెక్ట్‌గా ఇదే అర్థమవుతుంది మనకి. సో పవర్‌ఫుల్‌గా అతను చూయించినట్లయితే సక్సెస్ అయ్యారని చెప్పాలి ఇద్దరు డైరెక్టర్లు కూడా. వచ్చే 3 ఫైట్‌లు అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ యొక్క ఫైట్‌లయితే కొంచెం తగ్గాయని చెప్పక తప్పదు. జనరల్‌గా ఉదయం నుంచి వినిపిస్తున్న మాట ఇది అనుకోండి. సో ఆ స్టోరీ నెరేషన్ మాత్రం కొంచెం బాగా ప్రొలాంగ్ అయినట్టుందనే చెప్పాలి. గ్రాఫిక్స్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరి చాలా వరస్ట్‌గా ఉన్నాయని చెప్పాలి. ప్రిడిక్టబుల్ స్టోరీ అని చెప్పక తప్పదు. అదైతే అందరికీ తెలిసిన విషయమే. కానీ సీజీ దీనికి ఇవి తీయడానికి 250 కోట్లు ఎక్కడ పట్టిందబ్బా అన్నటువంటి డౌట్ అయితే మనకు రాగమానదు. గ్రాఫిక్స్ కానీ చూస్తే. అవి కానీ కొంచెం బాగా మెరుగుపరచడం మరోలాగా ఉండేదేమో. నాకు కేంద్ర బిందువు కావాల్సినటువంటి మూవీ మాత్రం అంత హైప్ లేకుండానే ఆ సగం స్టోరీకి ఏదో ఈ మూవీని కట్ చేసినట్టే తెలుస్తుంది. లాస్ట్ చివరి ఎండింగ్ మాత్రం అంతే అలానే ఉంది. ఒక బుక్ చదువుతూ మధ్యలో ఆపేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉందనే చెప్పాలి క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ కూడా చూడాలంటే రెండో పార్ట్ కోసం మనం వెయిట్ చేయక తప్పదు. ఆ విధంగా ఉందనే చెప్పాలి. మొత్తం స్టోరీ మొత్తం కూడా సేమ్ ఈ విధంగానే నెరేట్ చేయబడింది. వచనం సాధించే దిశగా అయితే అడుగులేస్తుంటాడు. ఈ క్రమంలో అయితే స్టోరీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ పార్ట్ ఎండ్ అయిపోతుంది. ఇప్పటికి స్టోరీని నెరేట్ చేసినటువంటి విధానం అయితే కొంచెం డిసప్పాయింటింగ్‌గా ఉందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బెటర్. సెకండ్ హాఫ్ అయితే బాగా తేలిపోయిందని చెప్పక తప్పదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మాత్రం బలంగా ఉంది. కొన్ని సన్నివేశాలు మాత్రం సూపర్‌గా నటించాడని చెప్పాలి. ఫస్ట్ నుండి కూడా తన మీద ఉన్నటువంటి అంచనాను మించి కూడా తను రాణించాడని చెప్పాలి. సినిమా పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి 100కి 100 మార్కులు వేయడంలో ఎటువంటి తప్పు లేదు.